నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది. ఇందుకోసం కార్యాచరణను సిద్ధం చేసుకొని దాని ప్రకారం ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే క్రమంలో తెలంగాణను హస్తం హైకమాండ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే లోక్సభ ప్రచారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలకు సూచనలు సలహాలు ఇస్తూ ప్రచారంలో దూకుడు పెంచేలా ప్లాన్ చేస్తోంది. అయినా కొంతమంది నియోజకవర్గ బాధ్యులు ఈ ఎన్నికలను లైట్ తీసుకున్నారని తెలియడంతో వారిపై హైకమాండ్ పెద్దలు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఫలితాలు ఏ మాత్రం తేడా వచ్చినా పదవులకు ఎసరు తప్పదని వార్నింగ్ ఇచ్చినట్లుగా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల ప్రచార తీరుతెన్నులపై కేసీ వేణుగోపాల్ మంత్రులు ఎమ్మెల్యేలు అభ్యర్థులతో ఇటీవల జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రచారంలో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని కొంతమందిపై వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారిలో కదలిక మొదలైనట్లుగా తెలుస్తోంది. ప్రచారానికి మరో 2 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఎంపీ అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిస్తే పదవులు దక్కుతాయి, ఓడితే మాత్రం మంత్రులపై వేటు పడుతుందని అధిష్టానం వార్నింగ్ ఇవ్వడంతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు వారే అయినట్లుగా ప్రచారంలో వేగం పెంచేశారు. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది, ఎక్కడ పార్టీ వెనుకబడి ఉంది, అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలేంటి అని అభ్యర్థులతో మంత్రులు ఎమ్మెల్యేలు సమాలోచనలు జరుపుతున్నారని టాక్. పైగా ఈ నెల 10, 11న రాహుల్ ప్రియాంక గాంధీలు రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సభలు రోడ్ షోలను సక్సెస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అసలే 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో జోష్ మీద ఉండగా ఈ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం తేడా వచ్చినా పదవులకు ఎసరు వస్తుందనే హెచ్చరికలతో 2 రోజుల నుంచి మంత్రులు ఎమ్మెల్సీలు ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీలను వివరిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దే పై చేయిగా కనిపిస్తోంది.